హాయ్ ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నానండి. ఇది వచ్చేసి పారాస్టన్ లాంగ్ ఎక్స్వ్యూ. మీకు అన్ని లేబుల్ చేసి పెట్టాను చూడండి. ఆర్వీ వచ్చేసి కొద్దిగా మైల్డ్లీ డైలిటేషన్ లాగా అనిపిస్తుంది కదండి. అలా ఉన్నప్పుడు మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏహెచ్డి రూల్ అవుట్ చేసుకుంటాం. అంటే పల్మనరీ ఎంబోలిజం ఏదన్నా ఉందా అనేది చూసుకుంటామండి. ఇక్కడ లాంగ్ ఎక్స్వ్యూలో క్లియర్గా ఆర్వీ అనేది డైలిటేషన్ ఉంది. ఇక్కడ షార్ట్ ఎక్స్లో చూడండి మనకు ఆర్వీ అనేది డైలిటేషన్ ఉంది. సెప్టల్ కొద్దిగా పారాడాక్స్గా మూమెంట్ ఉందండి. ఇలా ఉన్నప్పుడు మనం అన్నీ రూల్ అవుట్ చేసుకోవాలండి. ఇప్పుడు పల్మనరీ ఆర్టరీ చూస్తున్నామండి. పల్మనరీ ఆర్టరీ కూడా మైల్డ్లీ డైలేటెడ్ ఉంది. ఇక్కడైతే థ్రాంబస్ అయితే ఏం కనపడట్లేదండి. క్లియర్గా చూస్తున్నాం కదండి. ఎక్కడ థ్రాంబస్ అయితే మనకు కనపడట్లేదు. పైకి 4 ఛాంబర్ వ్యూ అండి. కలర్లో టీఆర్ వచ్చేసి మైల్డ్లీ ఉందండి. పిఏహెచ్ సివియర్గా వస్తుంది. ఇలాంటప్పుడు మనం పల్మనరీ ఎంబోలిజంగా సస్పెక్ట్ చేయాలండి. ఎందుకంటే మనకు ఏహెచ్డి అయితే అక్కడ క్లియర్గా కనపడట్లేదు. అంటే మనకు ఇలా ఉన్నప్పుడు పల్మనరీ థ్రాంబోఎంబోలిజం రూల్ అవుట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సిటీ చేసామండి ఈ పేషెంట్కి. సిటీ చేస్తే థ్రాంబస్ అనేది పల్మనరీ డిజిటల్గా ఉందని ఇచ్చారండి. ఇక్కడ మనకు క్లియర్గా ఆర్ఏఆర్వి డైలిటేషన్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మన ఎకో రిపోర్ట్ ఎలా రాసుకోవాలి అంటే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ లేబుల్ చేసి పెట్టాను అన్నీ. క్లియర్గా మనకు తెలుస్తుంది కదండి ఆర్ఏఆర్వి డైలిటేషన్. సబ్ కాస్టల్లో ఏహెచ్డి ఉందా లేదా అని చూస్తున్నానండి. ఏహెచ్డి అయితే ఏం లేదు. సెప్టమ్ వచ్చేసి తిన్ను ఉంది అంతే. అక్కడైతే క్లియర్గా ఏహెచ్డి అయితే ఏం లేదండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎకో రిపోర్ట్ ఎలా రాసుకోవాలి అనేది చూపించాను చూడండి. ఇక్కడ వచ్చేసి మైల్డ్లీ డైలేటెడ్ ఆర్ఏఆర్వి పిఏ అండి. మైల్డ్ టీఆర్ సివియర్ పిఏ వచ్చింది. క్వైరీ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అని రాసుకున్నానండి. ఇలా మనం ఇచ్చినప్పుడు డాక్టర్స్ మనకు సిటీకి రెఫర్ చేస్తారండి. సిటీలో మనకు రిపోర్టు క్లియర్గా అక్కడ ఇచ్చారు చూడండి. అంతా మనకు రిపోర్టింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.